హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్న బెస్ట్ థియేటర్ మూవీస్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి గివ్ అవే అయితే ఉంది. ఆహా ప్లాట్ఫామ్ లాగిన్ అయితే ఇస్తాను. సో దీనికి మీరు చేయాల్సింది, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి వచ్చేసి మీరు ఏదో ఒక కామెంట్ అనేది డ్రాప్ చేయండి. నేను కామెంట్ నుంచి విన్నర్ని అయితే రివీల్ చేస్తాను. సో ఈ వీడియో అనేది 20Kకి వెళ్ళే విధంగా మీరు రీచ్ ఇచ్చినట్టయితే 20K టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోగానే విన్నర్ని అయితే రివీల్ చేస్తాను. సో అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఖుషి స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ సమంత. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి నిన్ను కోరి, మజ్జిలి అండ్ టక్క జగదీష్ మూవీస్ తీసిన డైరెక్టర్ శివ నిర్వణ గారి నుంచి ఈ మూవీతో వస్తుంది. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీగా ఉండబోతుంది. ఇప్పటివరకు వచ్చిన మూవీ నుంచి ఆఫీషియల్ ట్రైలర్ కానీ అండ్ సాంగ్స్ కానీ పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫుల్ మూవీ ఏమాత్రం ఉండబోతుందో చూడాలి. మరి సెప్టెంబర్ 1కి థియేటర్స్లో అయితే రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ గారి నుంచి మజిలీ అయితే బ్లాక్ బస్టర్, నిన్ను కోరి కూడా బ్లాక్ బస్టర్ అండ్ టక్క జగదీష్ అనేది మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి కొంచెం డిసప్పాయింట్ చేసింది ఆ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ కంటెంట్ ఎంత మాత్రం ఉండబోతుందో చూడాలి. సెప్టెంబర్ 1 ఇన్ థియేటర్స్. నెంబర్ 2, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్టారింగ్ నవీన్ పోలిశెట్టి అండ్ అనుష్క శెట్టి. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ పి మహేష్ బాబు. మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ డ్రామాగా అయితే ఉండబోతుంది. ఆఫీషియల్ ట్రైలర్ అయితే చూడడానికి బాగానే ఉంది. అలానే మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ కానీ హిట్ అయితే అయ్యాయి. సో ట్రైలర్ చూడంగానే మనకి పార్ట్లుగా కొంచెం స్టోరీ లైన్ అనేది అర్థమైంది. ఫుల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి సెప్టెంబర్ 7కి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 3, జవాన్ స్టారింగ్ షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార, సానియా మల్హోత్రా అండ్ ప్రియమణి ఇందులో యాక్ట్ చేశారు. మూవీకి డైరెక్టర్ అట్లీ గారి మూవీస్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అవే రాజారాణి, బిగిల్ అండ్ తేరీ మూవీస్. సో ఈ మూవీని యాక్షన్ డ్రామాగా మన ముందు తీసుకుని వస్తున్నారు. లైక్ ఇది కూడా ఒక రివెంజ్ ఫిలింగానే ఉండబోతుంది. బిగ్ బడ్జెట్ ఫిలిం 300 CR. సో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 7 ఇన్ థియేటర్స్. నెంబర్ 4, స్కంద ది అటాకర్ స్టారింగ్ రామ్ పోతినేని, శ్రీలా, సాయి మాంజ్రేకర్, ప్రిన్స్ అండ్ శ్రీకాంత్ గారు ఇందులో యాక్ట్ చేశారు. మూవీకి డైరెక్టర్ బోయపాటి శ్రీను. మూవీ వచ్చేసి యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది. మూవీ అనేది రొటీన్ స్టోరీగా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. రొటీన్గా ఉన్న బోయపాటి గారి నుంచి మనం యాక్షన్ సీన్స్ అనేవి థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్కామ్. సో మూవీలో నెక్స్ట్ లెవెల్లో థండర్ యాక్షన్ సీన్స్ అనేవి ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. ట్రైలర్ కట్ అనేది గుడ్ ఇంపాక్ట్ అయితే ఇచ్చింది. అలానే సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. రామ్ గారిని ఈ మూవీలో మనం ఒక సరికొత్త లుక్లో చూడబోతున్నాం. సో ఈ మూవీని సెప్టెంబర్ 15కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 5, చంద్రముఖి 2 స్టారింగ్ రాఘవ లారెన్స్, కంగనా రౌనట్, మహిమా నంబియర్, పడివేలు, లక్ష్మీ మీనన్ అండ్ రాధిక గారు ఇందులో యాక్ట్ చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ పి వాసు. ఇతను చంద్రముఖి 1, శివలింగ అండ్ నాగవల్లి మూవీస్ తీస్తున్నారు. హారర్ మూవీస్ తీయడంలో ఎక్స్పర్ట్. సో ఈ మూవీ అవుట్పుట్ అనేది మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ అనేది మనకి చంద్రముఖి 1కి కనెక్షన్తో వస్తుందా లేకుంటే న్యూ స్టోరీ ప్లాట్తో ఉండబోతుందా చూడాలి. మరి మనకి వినాయక చవితి డే స్పెషల్గా మూవీని థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారు సెప్టెంబర్ 19th. నెంబర్ 6, మార్క్ యాంటోనీ స్టారింగ్ విశాల్, రితు వర్మ, ఎస్జే సూర్య అండ్ సునీల్ గారు ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఇది టైమ్ ట్రావెల్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్గా ఉండబోతుంది. కాన్సెప్ట్ అయితే నువ్వే, బట్ డైరెక్టర్ గారిని మనం నమ్మలేం. అతని నుంచి అంతగా బెస్ట్ మూవీస్ అనేవి రాలేదు. ఆదిక్ రవిచంద్రన్. సో అతను తీసిన మూవీస్లో నేను చూసింది త్రిబులే సింబు గారితో తీసుకున్నారు. అండ్ రీసెంట్గా వచ్చేసి అదిరా అని చెప్పేసి ఒక మూవీ అయితే వచ్చింది. 2 ఫ్లాప్ మూవీసే. సో ఈ మూవీ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరి సెప్టెంబర్ 15కి థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 7, ది నన్ 2 మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉండబోతుంది. సో మీరు కానీ 1ని చూస్తుంటే ఖచ్చితంగా 2 కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ థియేటర్స్లో సెప్టెంబర్ 7కి రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 8, రామన్న యూత్. ఇది విలేజ్ కామెడీ డ్రామా ఫిలింగా ఉండబోతుంది. స్టారింగ్ అభయ్. సో ఫ్రెండ్స్, ఈ మూవీని సెప్టెంబర్ 15కి రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ నెంబర్ 9, లవ్ యూ శంకర్. ఇది ఫ్యాంటసీ డ్రామా ఫిలింగా ఉండబోతుంది. స్టారింగ్ శ్రేయస్ తాల్పడే.
సో ఈ మూవీ థియేటర్స్లో సెప్టెంబర్ 22కి రిలీజ్ చేయనున్నారు మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 10 ది వ్యాక్సిన్ వార్. ఈ మూవీకి డైరెక్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ తీసిన వివేక్ అగ్నిహోత్రి. సో ఈ మూవీ అనేది బేస్డ్ ఆన్ కోవిడ్-19 పాండమిక్ ట్రూ స్టోరీతో మన ముందుకు వస్తుంది. ఈ మూవీలో వచ్చేసి నానా పటేకర్, సప్తమి గౌడ అండ్ పల్లవి జోషి అయితే యాక్ట్ చేశారు. మనకి ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28. నెక్స్ట్ నెంబర్ 11 సప్త సాగర దాచే ఎల్లో స్టారింగ్ రక్షి శెట్టి అండ్ రుక్మిణి వసంత్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి హేమంత్ రావు. ఇతను ఎన్నో బెస్ట్ మూవీస్ తీస్తున్నారు, అన్ని హిట్ మూవీస్. అందులో మనకి ఒక మూవీని తెలుగులో కూడా రీమేక్ అయితే చేస్తున్నారు. సో ఈ అప్కమింగ్ రొమాంటిక్ డ్రామా ఫిలిం కూడా బెస్ట్గా ఉంటుందని చెప్పేసి ఆశించవచ్చు. అది కాకుండా ఈ మూవీ మన ముందుకు 2 పార్ట్స్లో తీసుకుని వస్తున్నారు. పార్ట్ 1 రిలీజ్ వచ్చేసి సెప్టెంబర్ 1 ఇన్ థియేటర్స్ ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నెంబర్ 12 కిక్ స్టారింగ్ సంతానం, తానియా హోప్ అండ్ బ్రహ్మానందం గారు కూడా ఇందులో యాక్ట్ చేశారు. ఇది యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుంది. ఈ మూవీని తీసిన డైరెక్టర్ వచ్చేసి కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ రాజ్. సో ఇతను కన్నడలో వచ్చేసి కొన్ని మూవీస్ తీస్తున్నారు. అవే ఆరెంజ్, దళపతి, జూమ్ అండ్ విజిల్. సో ఈ తమిళ ఫిలింని రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 1 ఇన్ థియేటర్స్ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 13 7G బృందావన కాలనీ. ఫ్రెండ్స్ ఈ మూవీని 4K వర్షన్లో సెప్టెంబర్ 22కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 14 రంగోలీ. ఇది కామెడీ ఫ్యామిలీ డ్రామా ఫిలింగా ఉండబోతుంది. ఈ మూవీలో వచ్చేసి అమరేష్ సతీష్ అండ్ ప్రార్థన లీడులో యాక్ట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 1 ఇన్ థియేటర్స్ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 15 లక్కీ మ్యాన్ స్టారింగ్ యోగి బాబు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా అయితే ఉండబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో సెప్టెంబర్ 1కి రిలీజ్ చేయనున్నారు ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 16 ది ఎక్స్పెండబుల్స్ 4. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్గా అయితే ఉంటుంది. ప్రీవియస్ 3 పార్ట్స్ కింద మీరు చూస్తుంటే ఈ ఫ్రాంచైజ్కి బిగ్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటారు. కొందరు మోస్ట్లీ ఈ ఫ్రాంచైజ్ అనేది యాక్షన్ లవర్స్కి నచ్చుతుంది. ఫ్రెండ్స్ మనకి 4th పార్ట్లో మరొక బిగ్ మిషన్తో మన ముందుకైతే వస్తున్నారు. సో ఈ మూవీని ఇండియాలో రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 22. నెంబర్ 7 పరం పొరుల్ స్టారింగ్ అమితాష్, కశ్మీరా పరదేశీ అండ్ శరత్ కుమార్ గారు ఇందులో లీడులో యాక్ట్ చేశారు. మూవీ వచ్చేసి థ్రిల్లర్ యాక్షన్కి అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని సెప్టెంబర్ 1కి రిలీజ్ చేయనున్నారు ఇన్ థియేటర్స్ ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 18 సా 10. మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఆర్ రేటెడ్గా అయితే ఉంటుంది. ఈ ఫ్రాంచైజ్ తెలియని వారు ఎవరు ఉండరనుకుంటున్నాను. మనకి మూవీలో వచ్చేసి ఒక మనిషిని ఎలా చిత్రహింసలు పెట్టి క్రూయల్గా బ్రూటల్గా చంపే సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీరు కానీ ప్రీవియస్ పార్ట్స్ చూడకపోతే చూడండి, మీకు నచ్చుతాయి. మనకి ఆల్ 9 పార్ట్స్ అనేవి తెలుగులో అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ 10th పార్ట్ను వచ్చేసి మనకి ఇండియాలో ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 29కి. మనకి డబ్బుడ్ వర్షన్స్ అనేవి ఒక 3 months తర్వాత రాబోతున్నాయి. లైక్ డిసెంబర్ మంత్లో రిలీజ్ చేయనున్నారు. నెంబర్ 19 సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ స్టారింగ్ ప్రభాస్, శృతి హాసన్ అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్. మూవీ వచ్చేసి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. సో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు సెప్టెంబర్ 28 ఇన్ థియేటర్స్. సో ఈ మూవీసే ఫ్రెండ్స్ ఈ సెప్టెంబర్ మంత్లో రిలీజ్ అవబోతున్నవి. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. No more waiting for the gun to fire. No more walking through revolving doors. I've gone around